Mark and chapter 10. A rich young ruler comes to Jesus. Yes, Jyotirmay. బైబిల్‌లో మార్క్ 10వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒక రూలర్ యేసుప్రభు వారి దగ్గరికి వస్తారు. And he was looking at Jesus and seeing what Jesus was doing. And so he was attracted to Jesus. ఆ రూలర్ యేసయ్యని చూసి ఆయన ఏం చేస్తున్నారో చూసి ఆయన చాలా అట్రాక్ట్ అయ్యారు. And he asked Jesus, Good teacher, tell me what I must do to be in the kingdom of God. ఆ రిచ్ పర్సన్ ఏమని అడుగుతారంటే, ప్రభా నేను దే మీ యొక్క కింగ్డమ్‌కి రావాలంటే నేను ఏం చేయాలి? I want to go to heaven. నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను. So Jesus said, You observe the laws that have been given to you. అప్పుడు యేసయ్య తనకి ఏమని రిప్లై ఇస్తారంటే, ఏదైతే కమాండ్‌మెంట్స్ ఉన్నాయో అవన్నీ నువ్వు ఫాలో అవ్వాలని చెప్తారు. He said, Honor your father and mother. నీ నీ యొక్క తల్లిదండ్రిని నువ్వు సన్మానించాలి. Don't tell lies. Don't steal. నువ్వు అబద్ధాలు చెప్పకూడదు, దొంగిలించకూడదు. Don't tell lies. Don't commit adultery. అడల్టరీ నువ్వు కమిట్ చేయకూడదు, నువ్వు అబద్ధాలు అనేవి చెప్పకూడదు. Follow the law and you'll be saved. నా యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞని నువ్వు గైకొని ఎడల నువ్వు రక్షింపబడతావు. So the young man said, Lord, I have done all this from my youth. I did not break any commands. ఆ యవనస్తుడు యేసయ్యకి ఏం చెప్తారంటే, దేవా నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఫాలో అవుతూనే వస్తున్నాను, ఏది కూడా నేను బ్రేక్ చేయలేదు అని చెప్తారు. So Jesus said, You want a sure, short way to get to heaven? Then you sell everything and distribute it to the poor, and you will have eternal life. అప్పుడు ఆ యవనస్తుడికి యేసయ్య ఏం చెప్తారంటే, నీకు ఏదైతే ఆస్తి ఉందో అదంతా నువ్వు అమ్మేసి, అప్పుడు నువ్వు అమ్మేసి పేదవాళ్ళకి పంచిపెట్టు, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు అని చెప్తారు. Now the man was very rich and he couldn't just give away everything to the poor. So he became sad and went away. ఆ మాట వినగానే ఆ యవనస్తుడు చాలా ధనవంతుడు అయి ఉన్నాడు కాబట్టి అదంతా అమ్మేయలేక ఇంకా నిరుత్సాహంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. And Jesus said to his disciples, How hard it is for the kingdom of heaven to get into kingdom of heaven for rich people. అప్పుడు యేసయ్య ఇదంతా చూసి తన శిష్యులతో ఇలా చెప్తారనమాట, రిచ్ పీపుల్ కి ఎంత కష్టము పరలోక రాజ్యం చేరుకోవడము అని. He says easier for a camel, you know how big a camel is. It's easier for a camel to go through the eye of a needle than for a rich man to enter kingdom of God. యేసయ్య ఏం చెప్తారంటే, ఆ చిన్న నీళ్ళు ఉంటది కదా, దాని హోల్లోంచి క్యామెల్ వెళ్ళడమే చాలా ఈజీ దీనికన్నా అంటారు. So the disciples were shocked. They said, Lord, how can that be? I mean, rich people have knowledge, they have everything, and how can such a thing be possible? అయితే శిష్యులు చెప్తారు, ఏసై ఇదంతా అసలు ఎలాగ పాసిబుల్ అవుతుంది అని చెప్పి. And so Jesus said, with people it's impossible, but God can do everything possible. అప్పుడు ఏసే శిష్యులతో ఏమంటారంటే, మనుషులకి అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యము అని. With God, everything is possible. దేవునితో సమస్తము సాధ్యమే. And we know Peter always he'll butt in. So Peter said, Look, Lord, we, the 12 disciples, have left everything. We have left everything and followed you. So what will we get out of it that we have left everything and followed you? అప్పుడు పేతురు ఏసైతో అంటారనమాట, ప్రభువా మరి మేము మీ కొరకు అన్ని విడిచిపెట్టి వచ్చాము, మరి మాకేం లభిస్తుంది అని. And Jesus told him, Look here, in this world, if you leave your father, mother, brother, sister, husband, wife for the kingdom of God,
మీరు ఒకవేళ ఈ లోకంలో మీ యొక్క అమ్మా నాన్న సిస్టర్స్ ని హస్బెండ్ వైఫ్ ఎవరినైనా మీరు వదులుకునే ఎట్లా? If you leave them all, leave houses and lands and properties for the sake of the kingdom of heaven, మీరు పరలోక రాజ్యం నిమిత్తం మీ యొక్క ఇంటిని, ల్యాండ్ ని, మీ యొక్క ఆస్తులన్నిటిని మీరు విడిచిపెట్టిన ఎడల then you will get 100 times more on this earth, but you will be persecuted also. మీకు 100% అవన్నీ ఇంకా లభిస్తాయి, కానీ మీరు పర్సిక్యూషన్ కూడా ఎదుర్కొంటారు. And also, along with this, you will get eternal life. దీంతో పాటు మీకు నిత్య రాజ్యం కూడా లభిస్తుంది. So, Jesus is telling his disciples, you have given up everything. He's talking to us today also and telling us, give your burdens that you have for your husband, wife, children, brothers, sisters, parents. Give all those burdens to me. శిష్యులతో చెప్పినట్టు ఏసీఆర్ మనందరితో కూడా చెప్తున్నారు. ఇదైతే మనకి బర్డెన్స్ ఉన్నాయో మన మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ఏదైతే బర్డెన్ ఉందో అదంతా ఆయనకి ఇవ్వాలి మనమని ఆయన ఆశపడుతున్నారు. Give them up totally, completely into my hands. ఆ బర్డెన్ అంతటినీ కూడా కంప్లీట్ గా ఆయన చేతులకు మనం అప్పగించాలని ఆయన ఆశపడుతున్నారు. He's saying, dear daughters, you have got a bad husband that is breaking your heart. With your strength, you cannot do anything. మీకు ఒకవేళ చెడ్డ హస్బెండ్ ఉన్నట్లయితే ఆయన మీ యొక్క హృదయాన్ని గాయపరుస్తుంటే మీ యొక్క శక్తి చేత ఆయన మీరు ఏమీ చేయలేరు. You just cannot do anything. So, my dear daughter, put that wayward husband, give him up from your heart, take him out of your heart, and give him into my hands. కాబట్టి అలాంటి హస్బెండ్స్ ఉన్నట్లయితే దేవుడు ఆ హస్బెండ్స్ ని దేవుని చేతిలో అప్పచెప్పాలని ఆయన ఆశపడుతున్నారు. Jesus is telling each one of us, if you have a son or a daughter that is resisting Christ, that doesn't want anything to do with Christ, and your heart is breaking for them, just take them out of your heart, cut the soulish tie, and remove them from your heart and give them into my hands. ఒకవేళ మీ యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ దేవునికి విరుద్ధంగా తిరిగినట్లయితే వారిని మీ యొక్క హృదయాల్లోంచి తీసి ఆ సోల్ టైని కట్ చేసి దేవునికి అప్పచెప్పాలి. He's saying the soulish tie that you have with your husband and with your sons and daughters, you cut it and remove all those emotions about your husband, your children, remove it all and let me occupy your heart totally, completely. మీ యొక్క హస్బెండ్ ని, పిల్లల్ని మీ యొక్క హార్ట్ లోంచి కంప్లీట్ గా తీసివేసి ఆ యొక్క సోల్ టైని కట్ చేసి ఎప్పుడైతే వాళ్ళని దేవునికి అప్పచెప్తామో దేవుణ్ణి మన హృదయం నిండా ఆయన ఉండాలని ఆశపడుతున్నారు. Or if your parents have not given you your share of property, if they disowned you completely, don't weep, my daughter. In this world itself, I will give you houses and lands and brothers and sisters and relations with people more. 100 times I'll give you. In this world itself, I will give you. ఒకవేళ మీ యొక్క అమ్మ నాన్న మీకు రావాల్సిన ఆస్తి ఇవ్వకపోతే దాని గురించి బాధపడకండి. మీరు ఏదైతే పోగొట్టుకుంటున్నారో ఈ భూలోకంలో దానికి 100 times ఎక్కువ నేను ఇవ్వగలుగుతాను. See, emotional attachments and soulish ties have to be cut. ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఇంకా సోలిష్ టైస్ అనేవి మనం కట్ చేయాలి. Because the word of God says,
Word of God says that one just putting phone on. Okay. So because the word of God says in Hebrews chapter 12, he says, in Hebrew, I'm forgetting the reference, the word of God says that the word of God is like a sharp sword that cuts the relation between joints and marrows and soul and spirit. హెబ్రూ చాప్టర్ 12 లో ఇలాగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యము బోన్స్ మ్యారోస్ ని వీటన్నిటిని కట్ చేస్తుంది. The word of God cuts relationship between soul, connection between soul and spirit. మనకి ఏవైతే సోల్ టైస్ ఉంటాయో వాటన్నిటిని కూడా అది కట్ చేయగలుగుతుంది. So the soulish ties are emotional and mental ties. సోలిష్ టైస్ అనేవి మీ ఎమోషనల్ ఇంకా మెంటల్ టైస్ అవి. So our soulish ties with our husband is there, and soulish ties with our children is there. కాబట్టి ఆ సోలిష్ టైస్ అనేది హస్బెండ్ తో ఉంటుంది, పిల్లలతో కూడా ఉంటుంది. And our soulish ties may be with our best friend on earth that we have. It may be some girl that you have known since childhood. So Jesus is saying, cut with the word of God. Make different your soul as compared to your spirit. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ సోలిష్ టైస్ అనేవి వేరే వాళ్ళతో మనం కట్ చేయాలి. ఒకవేళ మనకి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా ఆ బెస్ట్ ఫ్రెండ్స్ తో కూడా మనకి సోలిష్ టైస్ అనేవి ఉంటాయి. దేవుని యొక్క వాక్యం ద్వారా వాటన్నిటిని మనం కట్ చేయాలి అని దేవుడు ఆశపడుతున్నారు. Don't let your mind and your emotions guide you. That is your soul guide you. మీ యొక్క మైండ్, మీ యొక్క ఎమోషన్స్ మిమ్మల్ని గైడ్ చేయకూడదు. Let your spirit guide you. మీ యొక్క ఆత్మ మాత్రమే మిమ్మల్ని మీ యొక్క జీవితంలో గైడ్ చేయాలి. So as we grow in the Christian walk, we find that our spirit man becomes stronger and stronger as we read the God word and we pray. మనం మన జీవితంలో ఇంకా ఎక్కువ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటే మన యొక్క స్పిరిట్ మ్యాన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి రోజు రోజుకి. So if you separate both, then God will give you more spiritual brothers and sisters and parents. ఎప్పుడైతే ఆ సోలిష్ టైస్ ని మనం కట్ చేసుకుంటామో ఇంకా మనకి దేవుడు స్పిరిచువల్ మదర్స్, సిస్టర్స్, ఫాదర్స్ వీళ్ళందరినీ దయచేస్తారు. Give up your property, your possession, your lands, everything into Jesus' hands, and in a miraculous way, what your parents didn't give you or anybody gives you, in a miraculous way, God will give much more of houses and lands and properties that you gave for the sake of Jesus. He will surely give you 100 times more. కాబట్టి మీరు మీ యొక్క ఇంటిని, మీ యొక్క ఆస్తుల్ని అవన్నీ దేవుని చేతులకు అప్పగించినట్లయితే మీరు పోగొట్టుకున్న వాటికన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యరీతిగా ఎక్కువగా దేవుడు ఇవ్వగలుగుతారు. You will say, Auntie, you're speaking out of the hat. How can it be possible? మీరు అనుకోవచ్చు అసలు మీరు ఎలా ఇలా చెప్పగలుగుతారు అని. But I have experienced it myself completely. I will tell you how. మీకు ఏదైతే నేను చెప్తున్నానో అవన్నీ ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. When I got the Holy Spirit God in me, my uncle was in Mizoram where there were no schools. So he was in the interior of Mizoram, not the capital of Mizoram, and there were no schools. And my children, we had to leave our accommodation in Chandigarh and come to my parents' place. ఎప్పుడైతే ఆశ ఆంటీ పరిశుద్ధాత్మని పొందుకున్నారో అప్పుడు ఆంటీ వాళ్ళు వేరే దగ్గర ఉండేవాళ్ళు అనమాట. Now my family was nominal Christian. నా ఫ్యామిలీ అనేది నార్మల్ క్రిస్టియన్స్ వాళ్ళు. So they thought something is wrong with
that mean? Then nothing. The Holy Spirit doesn't talk in strange tongues. They said the Holy Spirit doesn't do like this. They had no idea. So they started hating me. ఆంటీ వాళ్ళ పేరెంట్స్ క్రిస్టియన్స్ అయినప్పటికీ వాళ్ళు పరిశుద్ధాత్మని ఈ యొక్క ప్రాఫెసీ టంగ్స్ ని ఇదంతా బిలీవ్ చేసేవారు కాదు. అందుకని చెప్పి ఆంటీ లాగా భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆంటీని హేట్ చేసేవాళ్ళు. And they started persecuting me and my children. They were small boys at that time. కాబట్టి ఆంటీని ఇంకా వాళ్ళ ఆంటీ వాళ్ళ చిన్న పిల్లల్ని పర్సిక్యూట్ చేసేవాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు. In those days, I was not so familiar with the Bible, and nobody advised us that you must get all your knowledge from the Bible. అప్పుడు ఆంటీకి బైబిల్ చదువుకోవాలి అని చెప్పి ఇంకా తెలీదు. So I was persecuted, and my brothers rejected. I had brothers, three brothers. They rejected me. My parents rejected me, and they were they persecuted us too much, and I was so scared. I said, Lord, if I ask you to bless my children also with Holy Spirit, they are small boys, Lord. They can't bear the persecution. So I didn't encourage them to walk in the Holy Spirit way. ఆంటీ వాళ్ళ పేరెంట్స్ ఇంకా తనకి 3 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆంటీ వాళ్ళని చాలా ద్వేషించడం మొదలు పెట్టారు. Now, my marriage is an arranged marriage, and at that time, my parents didn't celebrate my marriage. I mean, they called 12 or 10 people to their house, and my father was a very big officer, so the cooks, they made mutton curry and rice, and that was how my marriage was celebrated. ఆంటీ వాళ్ళ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. దానికి కేవలం 10-11 మందిని పిలిచి వాళ్ళ ఇంట్లో చెఫ్స్ తోనే మటన్ కర్రీ రైస్ వండించి అలాగా ఆంటీ వాళ్ళ మ్యారేజ్ ని చేశారు. And my parents didn't like uncle at all because he's a South Indian and my parents' side is Brahmin converts, but they arranged the marriage because I was unwilling to marry the professors who were Hindus from my college. I was teaching in a college. ఆంటీ వాళ్ళ పేరెంట్స్ అంకుల్ ని అసలు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆంటీ వాళ్ళు బ్రాహ్మిన్స్ నుంచి కన్వర్ట్ అయ్యారు. అంకుల్ ఏమో సౌత్ ఇండియన్ కాబట్టి అసలు ఆ మ్యారేజ్ ని వాళ్ళు ఇష్టపడలేదు. And uncle's side was not so well off like my father's side. So they rejected me from then onwards. And when I got the Holy Spirit, they hated me without cause. ఆంటీ ఆంటీ సైడ్ వాళ్ళు మంచిగా వాళ్ళ డాడీ మంచి పొజిషన్ లో ఉన్నారు. కానీ అంకుల్ సైడ్ వాళ్ళు అంత మంచి పొజిషన్ లో లేరు కాబట్టి ఇంకా పెళ్ళైనప్పటి నుంచి ఆంటీని ద్వేషించడం మొదలు పెట్టారు. ఇంకా ఆంటీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఇంకా ఆంటీని దూరం చేసి ద్వేషించేవారు. When I got married, they gave me no jewelry, nothing. They said, you're a lecturer in the college, make your own saris. In those days, I would wear only saris because I was teaching in a Brahmin college. And so they said, what you want, you make yourself. So they sent me away empty handed, but uncle and his family was so good, they didn't say anything to me. ఆంటీకి పెళ్ళి అయిపోయిన తర్వాత జ్యువెలరీ కానీ ఆంటీతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఏమి ఇచ్చి పంపించలేదు. నువ్వు కాలేజ్ లో ప్రొఫెసర్ కాబట్టి నీ సంగతి నువ్వు చూసుకో అని చెప్పారు. కానీ అంకుల్ వాళ్ళ సైడ్ మాత్రం ఆంటీని బాగా చూసుకున్నారు ఏమనకుండా. And when I got the Holy Spirit, they hated me without cause. Like Jesus said, no, they hated me without cause. Like that, they hated me. I gave no reason, but they hated me without cause. ఏసే చెప్పారు కదా, నేను ఏం చేయకుండా గానీ నన్ను ద్వేషించారు వారు అని చెప్పి. అలానే ఆంటీ ఏం చేయకుండా గానీ రీజన్ లేకుండా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ ఆంటీని ద్వేషించడం మొదలు పెట్టారు. And my father, when he was sick with a tumor of in his lungs of a tennis ball, he was crossed 85 and they couldn't give chemo or radiation. So I left my house with uncle with a maidservant who was mentally ill, and I went and stayed with my father. ఆంటీ వాళ్ళ డాడీకి ఒకసారి తన లంగ్స్ లో టెన్నిస్ బాల్ సైజ్ అంత ట్యూమర్ ఉందన్నమాట. వాళ్ళు కీమోథెరపీ కానీ ఏది చేయలేకపోయారు అంకుల్ ఏజ్ వల్ల. అప్పుడు ఆంటీ అంకుల్ ఇంకా వాళ్ళ మెయిడ్ సర్వెంట్ తో కలిసి అక్కడికి వెళ్ళారు చూడ్డానికి.
He would tell everyone to pray for him, but he never liked me to pray for him. And he got worse and started coughing worse and worse. And the doctor said, take him home to die. ఆంటీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ అందరి చేత ప్రార్థన చేయించుకున్నారు కానీ ఆంటీని ఎప్పుడు కూడా ప్రార్థన చేయమని అడగలేదు. ఇంకా తన కండిషన్ రోజు రోజుకి క్రిటికల్ అవుతూ వచ్చింది. ఇంకా డాక్టర్స్ అన్నారు తను ఇంకా చనిపోతారు, మీరు మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని. My ministry started like that. I started reading. I told, then one day he said, to be prayer, Karnasha, after a long time, when he got worse and worse, you also come on, pray for me. ఆంటీ వాళ్ళ డాడీ కండిషన్ ఇంకా క్రిటికల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆంటీతో అన్నారనమాట వాళ్ళ డాడీ, నువ్వు కూడా నా కోసం ప్రార్థన చెయ్యి అని. So I said first to listen to word of God, and I would read from the Bible, explain it, and pray for him. First we would worship God, sing song, read the Bible, explain it to him, and then pray for him with the burden. అప్పుడు ఆంటీ ఏం చేసేవారంటే ఫస్ట్ దేవుణ్ణి స్తుతించి తర్వాత దేవుని వాక్యాన్ని చదివి దాన్ని వాళ్ళ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ప్రార్థన చేసేవారు. And then slowly the cough started going away. అప్పుడు చిన్నగా ఆ దగ్గు అనేది తగ్గిపోతూ వచ్చింది. And he could sit up while I was, first he would lie down only, but now he could sit up while I was reading and explaining the Bible. ఫస్ట్ ఆంటీ వాళ్ళ డాడీ పడుకొనే ఉండేవారంట, కానీ ఇలాగ చేయడం మొదలు పెట్టిన తర్వాత చిన్నగా కూర్చునేవారంట ఆంటీ బైబిల్ చదివి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. And slowly he started joining in the singing. తర్వాత చిన్నగా వాళ్ళ డాడీ కూడా పాటలు పాడుతూ ఉండేవారంట. And after 1 month, he was to show himself to doctor, and I also went with him. 1 month తర్వాత వాళ్ళ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. And they took the X-ray, and the doctor was shocked. There was no tumor in his lungs. That tennis ball sized tumor had disappeared, and he was healed. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఎక్స్రే తీసి చూసారనమాట. ఏదైతే తన లంగ్స్ లో టెన్నిస్ బాల్ సైజ్ ట్యూమర్ ఉండాలో అది అసలు వాళ్ళకి కనిపించలేదు. వాళ్ళు చాలా And he ఆశ్చర్యపోయారు. started saying, I'm a miracle man. I'm a miracle man. I said, no, 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 you're not a miracle man. My God is the miracle man. Give him all the glory. అప్పుడు ఆంటీ వాళ్ళ డాడీ ఏమన్నారంటే నేను ఒక మిరాకిల్ మాని అని చెప్పేవారంట. అప్పుడు ఆంటీ అన్నారు, మీరు కాదు మిరాకిల్ మ్యాన్, మన దేవుడు మీకు ఈ మిరాకిల్ చేశారు మీ జీవితంలో అని. And he disliked me even more for that. అలా ఆంటీ చెప్పినందుకు ఇంకా వాళ్ళ తండ్రి ఆంటీని ద్వేషించారు. After that, whenever they were sick, they'll phone me and ask me to pray. But in their heart, they hated me. My brothers and my parents hated me because I had the Holy Spirit and they couldn't understand it. తర్వాత నుంచి ఎప్పుడైనా వాళ్ళకి అనారోగ్యం ఉన్నట్లయితే ఆంటీకి కాల్ చేసి ప్రేయర్ చేయించుకునే వాళ్ళు. కానీ వాళ్ళ హృదయాల్లో ఆంటీని చాలా ద్వేషించారు, ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకుంది కాబట్టి ఆంటీ వాళ్ళకి అర్థం కాలేదు ఏంటో. So to cut the long story short, they made a will. My father disowned me completely from crores of property that my brothers got. తర్వాత ఆంటీని ఇలా ద్వేషిస్తున్నారు కాబట్టి ఆంటీకి వాళ్ళకి క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఉందంట. అదంతా ఆంటీకి ఇవ్వకుండా ఆంటీకి 3 brothers ఉన్నారు, వాళ్ళందరికీ పంచిపెట్టేశారు. And my mother too made her will for the household things. I got nothing out of it. ఇంటి ప్రాపర్టీని కూడా ఆంటీకి ఏమి ఇవ్వకుండా చేశారు. Brothers took away everything happily without ever thinking they had a sister. I have nothing to remind me of my parents except my memories of them. ఆంటీ వాళ్ళ బ్రదర్స్ కూడా ఆంటీ గురించి అసలు ఏమీ ఆలోచించకుండా చక్కగా వాళ్ళంతా తీసేసుకున్నారు. ఆంటీకి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏం లేవు, ఓన్లీ వాళ్ళతో స్పెండ్ చేసిన టైం, ఆ మెమరీస్ మాత్రమే తన హృదయంలో ఉన్నాయి. So I wept not because they had rejected, wept not because I didn't inherit. I wept because my father rejected me. I wept to God. I said, God, I can't have them in my heart at all. So I cut every soulish tie
my father, with my mother, with my brothers and their families. And I said, Jesus, you take total control of me. I do not want soulish ties because it has hurt me so badly. And today, you see, I'm joyful. I've forgiven them all. And Jesus gave me back sisters like you in my life, brothers in the church. Jesus gave not just things, not just relations like you and people I talk to and minister to. Jesus also, just like the Bible says, you'll receive 100 times much houses, lands, properties if you give it up. So I gladly gave up, forgave everyone, removed every bitterness from my heart, and said, Jesus, you take total control of my life. I serve you till I have my last breath. తర్వాత ఆంటీ చాలా బాధపడ్డారు. ఆస్తి పోయినందుకు కాదు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు ఆంటీని రిజెక్ట్ చేసినందుకు. తర్వాత ఆంటీ ఏం చేశారంటే, వాళ్ళ పేరెంట్స్‌తో, వాళ్ళ బ్రదర్స్‌తో ఆ బాధ తట్టుకోలేక ఆ సోలిష్ టైస్ అంతటిని కట్ చేసి, దేవా నా హృదయాన్నంతటిని నేను మీ చేతిలోకి అప్పగిస్తున్నాను. మీరు నాలోకి రండి. నా ఆఖరి శ్వాస వరకు నేను మీ యొక్క పరిచర్య చేస్తాను అని చెప్పి అన్నప్పుడు, దేవుడు తర్వాత ఇలాగా ఫెలోషిప్‌లో, చర్చ్‌లో నాకు ఆత్మీయ బిడ్డల్ని ఇచ్చారు. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేను పోగొట్టుకున్న దానికన్నా ఇంకా మరింత ఎక్కువగా దేవుడు నాకు దయచేశారు అని చెప్తున్నారు. And you see, uncle and me are not rich people, but he blessed my sons. God blessed my son. They had been educated with very little frugal money because 1/3 of our pay was going to my mother-in-law, always since uncle started work. So my children, we couldn't educate them in expensive places, just a normal education in normal college. And I would cry out to God. I'd say, God, you said you'll give me houses, lands. I don't want it, Lord, but lift my children. And today, God has lifted them very high. ఆంటీ, అంకుల్‌కి అంత ఎక్కువ సాలరీ వచ్చేది కాదు కానీ, అంత రిచ్ కాదు కానీ, వాళ్ళకున్న డబ్బులతో ఒక చిన్న కాలేజ్‌లో, స్కూల్స్‌లో చదివించేవారు. ఆంటీ ఏమని ప్రార్థన చేసేవారంటే, దేవా నాకు ఆస్తులు, అంతస్తులు వద్దు కానీ, నా యొక్క కుమారుల్ని నువ్వు బ్లెస్ చేయని ప్రార్థించినప్పుడు, దేవుడు ఆంటీ యొక్క ఇద్దరు కుమారుల్ని చాలా అత్యధికంగా హెచ్చించారు. So just like Jesus said here in the Bible, 100 times more relations he'll give you. I have 100 times more spiritual brothers and sisters whom I love more than I can tell you. I cry for them. I pray for them more than my own family. వాక్యంలో దేవుడు చెప్పినట్టు ఆంటీకి ఇప్పుడు 100 టైమ్స్ ఎక్కువ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని దేవుడు ఇచ్చారు. వాళ్ళ కోసం వాళ్ళని ఆంటీ ఎంతగానో ప్రేమిస్తారు. వాళ్ళ కోసం కన్నీటితో ప్రార్థన చేస్తారు కూడా. And Jesus also said he'll give you houses and lands and properties 100 times more. I mean, not boasting, my children with ordinary education really have much more than all my brothers put together who inherited crores. All my 3 sons, if you count it, I'm not boasting, please, just telling you that God kept his word. And today, even houses and lands and properties, God has let me see in my old age belonging to my children. And they look after us. They do not help us with money at all because uncle gets a pension which we use for the glory of God. So exactly the words of God are being fulfilled. Glory to his name. వాక్యంలో చెప్పినట్లు మీరు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా మీ ఆస్తులను కూడా నేను ఇస్తా అన్నారు కదా, అలానే ఇప్పుడు ఆంటీ వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళ బ్రదర్స్ కంటే ఎక్కువగా ప్రాపర్టీస్ ని ఆంటీ అంకుల్ కి ఉన్నాయి ఇప్పుడు. I've forgiven everybody. My heart is not bitter at all. Usually I do not recall all these things, but I'm telling you how the word of God proved true in my life when I removed even uncle and my sons from my heart. Only Jesus, 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 totally, completely in my heart. So having done it, I'm at peace in myself and peace with the world.
నన్ను వాళ్ళు బాధపెట్టినా కానీ వాళ్ళ గురించి నేను ఏమి బాధపడట్లేదు. వారి మీద ద్వేషం నాకు కొంచెం కూడా లేదు అని ఆంటీ చెప్తున్నారు. ఇంకా అంకుల్ ఇంకా తన పిల్లలకి ఏదైతే సోలిష్ టైస్ ఉంటాయో అవన్నిటిని నేను కట్ చేసి దేవుణ్ణి నా హృదయంలో ఆహ్వానించాను. నేను ఎంతో నెమ్మదితో ఉన్నాను, చాలా సంతోషంతో ఉన్నాను అని చెప్తున్నారు. At one time, my closest people had given me up. My sons were behaving differently. Everybody gave me up. But Jesus today has given me back my whole family, plus my brothers once more are coming back to me. ఒక టైంలో నన్ను అందరూ విడిచిపెట్టారు, కానీ ఇప్పుడు మళ్ళీ అందరు నా దగ్గరికి తిరిగి రావడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. So you also do the same. Remove every pain from your heart, every person from your heart, like I did. You see, don't let your heart be troubled or painful, because Jesus says, delight yourself in the Lord, and He will give you the desires of your heart. Commit your way to the Lord, and He will bring it to pass. కాబట్టి మీరు కూడా మీ యొక్క మార్గాలన్నిటిని దేవునికి అప్పచెప్పండి. మీ యొక్క బాధలన్నిటినీ దేవునికి అప్పచెప్పండి. అప్పుడు దేవుని యొక్క ప్రశాంతత, నెమ్మది మీ యొక్క జీవితాల్లో మీరు చూస్తారు. God promises are foolproof. God doesn't tell lies. God doesn't change his mind. That is the God of Abraham, Isaac, Jacob, who is our God, through Jesus Christ, his son. Praise be to God. మనం పోగొట్టుకున్నదంతా మళ్ళా తిరిగి ఇచ్చే దేవుడు, కానీ మనం బాధపడితే ఆయన తట్టుకోలేరు. మనము పూజించేది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవుణ్ణి. So don't fear persecution. At least I'm telling you all this. Nobody told me hit and go, hit and go, hit and go, crying to the Lord, reading the scriptures, following the scriptures all alone, all alone. So I'm so happy to share with you, to encourage you. Remove every worry, anxiety from your heart. Remove it totally. Cut every soulish tie and let Jesus indwell you, your mind, your heart, your body, your thoughts. Let Jesus take total control of your whole being, and you'll get peace that passeth understanding, which He gave me. మీ యొక్క భారాలన్నిటినీ దేవునికి సమర్పించండి. ఆయన కంప్లీట్ గా మీ యొక్క హృదయాన్ని ఆక్యుపై చేసుకొనివ్వండి. Yeah, so whatever Jesus says in Luke and I'm sorry, Mark and chapter 10, elsewhere also he says the same thing. In Luke also he says that, and in Matthew also he says that you please follow, and it will come true in your life, because all the promises of God are yes and amen in Jesus Christ. Hold to the scriptures, live the scriptures, and you'll see miracles in your life. I didn't see all this immediately. It took years. Okay. And I'm gray-haired now. I was a young woman then. But then God, for some of you, will do it quickly. He knows how much you can bear. He knows it, see. He knows how much you can bear. So let us thank the Lord and praise the Lord and love the Lord above all else. నా జీవితంలో కూడా నేను అన్ని వెంటనే చూడలేదు, కానీ క్రమక్రమంగా నేను చూస్తూ వచ్చాను. అప్పుడు నేను యంగ్ ఉమెన్, ఇప్పుడు నాకు తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేసాయి. కానీ దేవుని యొక్క మాటలన్నీ నమ్మదగినవి కాబట్టి మనం ఆ యొక్క మాటల మీద, దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాలి. Therefore, the commandment says, the first commandment says, love the Lord your God with all your heart, with all your strength, with all your soul. Doesn't he? That's the first commandment. If you do that honestly, if you seek the kingdom of God and his righteousness, all these things shall be added unto you. It has happened in my life, and you follow this example, it'll happen surely in your life too. All those who reject you today and make you shed tears will one day come back to you, like my brothers came back to me, my children and uncle came back to me. Same will happen with you. God's word is true, it does not fail.
మనకి మొదటి ఆజ్ఞ దేవుని మన పూర్ణ హృదయంతో, శక్తితో, బలంతో ఆయన ప్రేమించాలంటది కదా. అదే ఎప్పుడైతే మనం చేస్తూ వస్తామో, దేవుడు మనం పోగొట్టుకున్నవన్నీ, మన రిలేటివ్స్ కానీ, మన ఆస్తులు కానీ, వాళ్ళందరినీ మన దగ్గరికి తీసుకొని వస్తారు. నా జీవితంలో ఎలాగైతే తీసుకొని వచ్చారో, మీ యొక్క జీవితాల్లో కూడా అలానే దేవుడు చేయగలుగుతారు. May God, we pray, we can depend upon God and His word. దేవుని యొక్క దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద మనం కంప్లీట్ గా ఆధారపడొచ్చు. God be praised. దేవునికి మహిమ కలుగును గాక.